ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. రానున్న మెస్సియా. ప్రభువు మందను చెల్లాచెదురు చేసి నాశము చేయు కాపరులు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపరులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదురు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి. కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలలో మిగిలియున్న వారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివొత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. వారికిక వెరపును భీతియును ఉండవు. వారిలో ఎవడు నాశము కాడు. ఇది ప్రభువునైన నా పలుకు. ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకుని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభు ఇట్లనుచున్నాడు. క్రొత్త కాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని చెప్పరు. ప్రజలు ఇశ్రాయేలును ఉత్తర దేశము నుండియు వారు చెల్లాచెదరైన అన్ని దేశముల నుండియు తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. కపట ప్రవక్తలను గూర్చి. నా హృదయము వేదన చెందుచున్నది. నేను గడగడా వణుకుచున్నాను. ప్రభువును అతని పవిత్ర నామమును తలంచుకొని త్రాగి మత్తెక్కిన వాని వలె తూలుచున్నాను. దేశము వ్యభిచారులతో నిండిపోయినది. వారు దుష్ట జీవితము గడిపిరి. తమ అధికారమును దుర్వినియోగము చేసిరి. ప్రభు శాపము వలన దేశము విలపించుచున్నది. గడ్డి బీళ్లు ఎండిపోయినవి. ప్రభు ఇట్లనుచున్నాడు. ప్రవక్తలు యాజకులు భక్తిహీనులైరి. వారు నా గృహముననే దుష్కార్యములు చేయుచుండగా నేను చూచితిని. వారి త్రోవ చీకటితో నిండియుండును. వారు దానిలో జారిపడుదురు. నేను వారు కాలుజారి పడిపోవునట్లు చేయుదును. వారికి శిక్షాకాలము సమీపించుచున్నది. నేను వారిని నాశము చేయబోవుచున్నాను. ఇది ప్రభువునైన నా పలుకు. నేను సమరియా ప్రవక్తల పాపమును చూచితిని. వారు బాలు పేరు మీదుగా ప్రవచనములు పలికి నా ప్రజలను పెడత్రోవ పట్టించిరి. కాని యెరూషలేము ప్రవక్తలు ఇంతకంటెను ఘోర కార్యములు చేయగా చూచితిని. వారు వ్యభిచారము చేసి అనృతములు పలికిరి. ప్రజలు దుష్కార్యములు చేయుటకు సాయపడిరి. కావున ఎల్లరును చెడ్డ పనులే చేయుచున్నారు. నా మట్టుకు నాకు వారెల్లరును సొదొమ గొమొర్రా ప్రజల వలె కనిపించుచున్నారు. కనుక సర్వశక్తిమంతుడును ప్రభువునైన నేను యెరూషలేము ప్రవక్తలను గూర్చి ఇట్లు చెప్పుచున్నాను. వారి వలన దేశమున అవిశ్వాసము వ్యాపించెను గాన నేను వారిచే చేదుకూరలు తినిపింతును, విషజలములు త్రాగింతును. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు. మీరీ ప్రవక్తల పలుకుల ఆలింపవలదు. వారు మిమ్ము మభ్యపెట్టుచున్నారు. వారు మీతో చెప్పు సంగతులు తమకు తాము కల్పించుకొనిన దృశ్యములే కాని నా నోటి నుండి వచ్చిన పలుకులు కావు. నా పలుకులు ఆలింపనొల్లని జనులతో వారు మీకు క్షేమము కలుగునని చెప్పుచున్నారు. మూర్ఖపు హృదయము కల ప్రజలతో మీకెట్టి కీడును వాటిల్లదని పలుకుచున్నారు. నేనిట్లనుకొంటిని. ఈ ప్రవక్తలలో ప్రభువు పరలోక సభకు హాజరై అతడి వాక్కులాలించి అర్థము చేసుకొన్నవాడెవడు? అతని పలుకులు విని వారిని గ్రహించిన వాడెవడు? ప్రభువు కోపము తుఫాను వంటిది. అది దుర్మార్గులపై ప్రభంజనము వలె వీచును. ప్రభు తన సంకల్పమును నెరవేర్చు వరకును అతని ఆగ్రహము చల్లారదు.
రానున్న కాలమున అతని ప్రజలు ఈ సంగతిని బాగుగా అర్థము చేసుకొందురు. ప్రభు ఇట్లనెను, నేను పంపకున్నను ఆ ప్రవక్తలు పరిగెత్తిపోయిరి. నేను వారికి సందేశము వినిపింపకున్నను వారు ప్రవచనములు చెప్పిరి. వారు నా సభకు హాజరై ఉండిన ఎడల నా ప్రజలకు నా సందేశమును తెలియజేసియుందురు. వారిని తమ దుష్ట మార్గము నుండి మరల్చియుందురు, తమ దుష్ట కార్యముల నుండి వైదొలగించి ఉందురు. నేను దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడనై, దూరమునున్నప్పుడు దేవుడును కాకుందునా? ఎవడైనా నా కంటపడకుండా రహస్యముగా దాగుకోగలడా? నేను భూమి ఆకాశములందంతటా ఉండువాడను. నా పేరు మీదుగా కల్ల ప్రవచనములు పలుకు ఆ ప్రవక్తలేమి చెప్పుచున్నారో నేను వింటిని. నాకు స్వప్నదర్శనమైనది, నాకు స్వప్నదర్శనమైనదని వారు పలికిరి. ఈ ప్రవక్తలు తాము సృజించుకొన్న అబద్ధ సందేశములతో నా ప్రజలనింకను ఎన్నాళ్ళు అపమార్గము పట్టింతురు? వారు తాము చెప్పు స్వప్న వృత్తాంతముల ద్వారా నా ప్రజలు నన్ను విస్మరింతురని భావించుచున్నారు. పూర్వము తమ పితరులు బాలును కొల్చి నన్ను మరచిపోయినట్లే జరుగునని తలంచుచున్నారు. కలగన్న ప్రవక్త అది తన కల మాత్రమేనని చెప్పవలెను. కాని నా నుండి సందేశమును వినిన ప్రవక్త దానిని యథార్థముగా ప్రకటింపవలెను. ధాన్యముతో పోల్చినచో పొట్టు విలువే పాటిది. నా వాక్కు నిప్పువలే దహింపదా? సమ్మెటవలే రాళ్లను బద్దలు చేయదా? ఒకరి మాటలనొకరు గైకొని వానిని దైవ సందేశము వలె ప్రకటనము చేయు ప్రవక్తలనినా నాకు గిట్టదు. తమ సొంత మాటలనే ఇది ప్రభువు వాక్కు అని ప్రకటనము చేయు దొంగ ప్రవక్తలనినా నాకు ఒప్పదు. కలలతో కూడిన కలలను ప్రవచనములుగా చెప్పు మాయ ప్రవక్తలనినా నాకు కుదరదు. వారు ఈ కలలను ప్రకటనము చేసి తమ అబద్ధములతోనూ ప్రగల్భములతోనూ నా ప్రజలను అపమార్గము పట్టించుచున్నారు. నేను వారిని పంపలేదు, పొండని వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారి వలన నా ప్రజలకెట్టి లాభమును కలుగలేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. ప్రభువు నాతో ఇట్లు చెప్పెను, ప్రజలు కాని, ప్రవక్త కాని, యాజకుడు కాని ప్రభువు భారము సందేశము ఏమిటని నిన్నడిగినచో నీవు వారితో, మీరే అతనికి భారమైతిరి, అతడు మిమ్మెత్తి ఆవల పారవేయునని చెప్పుము. ప్రజలలో ఒకానొకడు కాని, ప్రవక్త కాని, యాజకుడు కాని ప్రభువు భారము అన్న పదమును వాడనేని నేనతడిని అతడి కుటుంబమును కూడా దండింతును. ప్రతివాడును తన మిత్రులను కాని బంధువులను కాని ప్రభువేమి జవాబు చెప్పెను, అతడేమి పలికెను అని మాత్రమే అడుగవలెను. అంతేకాని ఎవడు కూడా ప్రభువు భారము అన్న పదములను వాడరాదు. ఎవడైనా వాడినేని వానికి నా సందేశము భారమై తీరును. ప్రజలు సజీవుడును సర్వశక్తిమంతుడును తమ దేవుడునైన ప్రభువు మాటలకు అపార్థము కల్పించిరి. ప్రభువేమి జవాబు చెప్పెను, అతడేమి పలికెను అని మాత్రమే జనుడు ప్రవక్తలను అడగవలెను. ప్రజలు నా ఆజ్ఞమీరి ప్రభువు భారము అను మాటలను వాడరాదు. వాడుదురేని నేను వారిని పైకెత్తి దూరముగా విసిరివేయుదును. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన నగరమును కూడా ఈ రీతికనే విసిరిపారవేయుదును. వారికి శాశ్వతమైన అవమానమును అపకీర్తిని కలిగింతును. జనులు వానినెన్నటికిని మరచిపోరు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. నెబుకద్నెజరు రెండవ కల ఉన్మత్తుడగుట. నెబుకద్నెజరు రాజు సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలకి సందేశం పంపెను. మీకు పరిపూర్ణ శుభములు కలుగునుగాక. మహోన్నతుడైన దేవుడు నాకు చేసిన మహాక్రియలను, అద్భుత కార్యములను నేను మీకెరిగింపగోరెదను. దేవుని అద్భుత కార్యములు ఎంత గొప్పవి! ఆయన ఆశ్చర్య కార్యములు ఎంత మహత్తరమైనవి! ఆయన సదా రాజుగా పరిపాలనము చేయును. ఆయన రాజ్యము ఎల్లకాలము ఉండును. నేను సకల ఐశ్వర్యములతో నా రాజభవనమున సుఖముగా జీవించుచుంటిని. కాని నేనొక భయంకర స్వప్నమును దాంచితిని. నిద్రలో భీకర దృశ్యములను చూచి కలత చెందితిని. కనుక నేను బాబిలోనియా జ్ఞానులెల్లరూ
నా చెంతకు వచ్చి ఆ కల భావమును వివరింపవలనని ఆజ్ఞాపించి తిని. అట్లే మాంత్రికులు, శాకునికులు, కల్దీయులు, సోదెగాండ్రు నా దగ్గరకు రాగా నేను వారికి స్వప్నమును తెలియజేసి తిని. కాని వారు దాని అర్థమును వివరింపచాలరేది. అంతట దానియేలు నా సమక్షముకు వచ్చెను. అతనికి నా వేల్పు పేరు మీదుగా బెల్తెషాజరు నామము కలదు. పవిత్రుడైన దేవుని ఆత్మ అతనిలో ఉన్నది. నేను అతనికి నా కలను ఇట్లెరిగించి తిని. బెల్తెషాజరు, నీవు మాంత్రికులకందరికీ నాయకుడవు. పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో ఉన్నదని, నీకు రహస్యములెల్లా తెలియునని నేనెరుగుదును. నా స్వప్నమేది, నీవు దీని భావమును నాకు తెలియచెప్పుము. నేను పడుకపై నిద్రించుచు ఈ దృశ్యము గాంచితిని. నేను చూచుచుండగా భూలోక మధ్యమున అత్యున్నతమైన వృక్షము కనిపించెను. అది అంతకంతకు పెద్దదై ఆకాశమును తాకెను. లోకములోని నరులెల్లరూ దానిని చూడగలిగిరి. దాని ఆకులు అందమైనవి. అది లోకములోని జనులెల్లరికీ సరిపోవునన్ని పండ్లు కాసెను. వన్యమృగములు దాని నీడలో పరుండెను. పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టెను. ఎల్ల ప్రాణులు దాని ఫలములను ఆరగించెను. నేను పడుకుపై పరుండి ఆ దృశ్యమును గూర్చి తలంచుచుండగా కావలికాయు దేవదూత ఒకడు స్వర్గము నుండి దిగివచ్చి పెద్ద స్వరముతో ఇట్లు పలికెను. ఈ చెట్టును పడగొట్టి దాని కొమ్మలు నరుకుడు, దాని ఆకులను దులిపి పండ్ల నావల పారవేయుడు, మృగములను దాని నీడ నుండి తరిమివేయుడు, పక్షులను దాని కొమ్మల నుండి పారద్రోరుడు. దాని మొద్దును మాత్రము నేలలో మిగిలియుండనిండు. దాని చుట్టూ ఇనుము కంచు వలయములను తొడుగుడు. గడ్డితో పాటు దానిని పొలమున ఉండనిండు. ఈ నరుడు మంచులో తడియునుగాక. ఇతడు గడ్డి మేయుచు మృగముల మధ్య వసించునుగాక. 7 ఏండ్ల పాటి తినికి మనుష్యుల మనస్సు తొలగిపోయి మృగముల మనస్సు అలవడునుగాక. కావలికాయు దేవదూతలు ప్రకటించు నిర్ణయమిది. కావున మహోన్నతుడైన దేవునికి నరుల రాజ్యములపై అధికారము కలదని, ఆయన ఆ రాజ్యములను తనకిష్టము వచ్చిన వారికిచ్చునని, ఊరు పేరు లేని వారికి కూడా వారిని దయచేయునని ఎల్ల జనులు గ్రహింతురుగాక. నేను గాంచిన కల ఇది. బెల్తెషాజరు, నీవు దీని భావమేమిటో తెలియజెప్పుము. నా రాజ్యములోని జ్ఞానులెవరూ దీని అర్థమును ఎరిగింపజాలరైరి. కాని పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో ఉన్నది కనుక నీవు దీని భావమును తెలియచేయగలవు. దానియేలు స్వప్నార్థమును వివరించుట. ఆ మాటలకు బెల్తెషాజరు మారుపేరు కల దానియేలు భయముతో నోరు విప్పజాలడయ్యెను. రాజు, ఓయి, నీవు స్వప్నమును దాని భావమును గూర్చి భయపడవలదనెను. బెల్తెషాజరు ఇట్లనెను, ఈ కల దీని భావము ప్రభువుల వారికి దాకా తమ విరోధులకు అన్వయించిన ఎడల బాగుండెడిది. మీరు చూచిన చెట్టు అంతకంతకు పెద్దదై పై ఆకాశమును తాకెను. లోకములోని నరులెల్లరూ దానిని చూడగలిగిరి. దాని ఆకులు అందమైనవి. అది లోకములోని జనులెల్లరికీ సరిపోవునన్ని పండ్లు కాసినది. వన్యమృగములు దాని నీడలో పరుండినవి. పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకునినవి. రాజా, బలముగా ఉన్నతముగా ఎదిగినది మీరే. మీరు బ్రహ్మాండముగా ఎదిగి ఆకాశమును తాకుచున్నారు. భూమి అందంతటా మీ ప్రాభవము చెల్లుచున్నది. తమరు చూచుచుండగా దేవదూత ఆకాశము నుండి క్రిందికి దిగివచ్చి ఈ చెట్టును నరికి నాశము చెయ్యుడు, దాని మొద్దును మాత్రము నేలలో మిగిలియుండనిండు. దానికి ఇనుము కంచు వలయములను తొడుగుడు, గడ్డితో పాటు దానిని పొలమున ఉండనిండు. ఈ నరుడు మంచులో తడియునుగాక. ఇతడు 7 ఏండ్ల పాటు మృగములతో కలిసి వసించునుగాక అని పలికెను. రాజా, దీని భావమిది. మహోన్నతుడైన దేవుడు మీకు నిర్ణయించిన కార్యమిది. మిమ్మును మనుష్యుల చెంత నుండి తరిమివేయుదురు. మీరు వన్యమృగముల నడుమ వసింతురు. 7 ఏండ్ల పాటు ఎద్దు వలె గడ్డి మేయుచు బయటి పొలముననే నిద్రింతురు. మంచులో తరియుదురు. అప్పుడు మీరు మహోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిటినీ పరిపాలించునని, ఆయన వానిని తనకిష్టమొచ్చిన వారికిచ్చునని గ్రహింతురు. చెట్టు ముద్దును నేలలోనే వదిలివేయుడని దేవదూతలు ఆజ్ఞాపించిరి. దాని భావమిది. మీరు దేవుడు ప్రపంచమంతటినీ పరిపాలించునని అంగీకరించిన పిదప మీ రాజ్యమును మరలా స్వీకరింతురు. ప్రభువుల వారు నా సలహాను పాటింతురుగాక. మీరు న్యాయవర్తనము వలన, పేదలకు దయచూపుట వలన
మీ పాపములకు పరిహారము చేసుకొనుడు. దీనివలన మీరు దీర్ఘకాలము క్షేమముగా జీవింతురు. కల నెరవేరుట. ఈ సంగతులన్నీ నెబుకద్నెజరు రాజుకు జరిగినవి. 12 నెలల తరువాత అతడు బబులోనియాలోని రాజభవనము మీద పచార్లు చేయుచు, బబులోనియా ఎంత పెద్దది! నేనే దీనిని నా రాజధాని నగరముగా నిర్మించితిని. నా శక్తి సామర్థ్యములను కీర్తి ప్రాభవములను ప్రకటించితిని అని పలికెను. ఆ మాటలు అతని నోట నుండగానే ఆకాశము నుండి ఒక స్వరము ఇటు వినిపించెను. నెబుకద్నెజరు రాజా, నా పలుకులు ఆలింపుము. నేను నీ రాజ్యమును నీ నుండి తొలగించి తిని నిన్ను మనుష్యుల చెంత నుండి తరిమివేయుదురు. నీవు 7 ఏండ్ల పాటు ఎద్దువలే గడ్డి తిందువు. అప్పుడు నీవు మహోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిటినీ పరిపాలించునని, వానిని తనకిష్టము వచ్చిన వారికిచ్చునని అంగీకరింతువు. ఆ పలుకులు వెంటనే నెరవేరెను. నెబుకద్నెజరును నరుల చెంత నుండి తరిమివేసిరి. అతడు ఎద్దువలే గడ్డి తినెను. అతని దేహము మంచులో తడిసెను. అతని వెంట్రుకలు గరుడ పక్షి ఏకలంత పొడవుగాను, గోళ్ళు పక్షి గోళ్లంత పొడవుగా పెరిగెను. నెబుకద్నెజరు దేవుని స్తుతించుట. ఆ రాజు ఇట్లనెను, 7 ఏండ్లు గడచిన తరువాత నేను ఆకాశము వైపు చూచితిని. నాకు మరలా వివేకము కలిగెను. నేను మహోన్నతుడైన దేవుని స్తుతించి తిని, సదా జీవించు దేవుని కీర్తించి స్తుతించి తిని. ఆయన నిత్యము పరిపాలనము చెయ్యును. ఆయన రాజ్యము శాశ్వతముగా ఉండును. ఆయనకు భూమి మీది నరులు శూన్యముతో సమానము. స్వర్గములోని దేవదూతలను, భూమి మీది నరులను ఆయన తన ఇష్టము వచ్చినట్లు చేయును. ఆయన చెయ్యి పట్టుకొని నీవు చెయ్యునదేమి అని ఎవరూ ఆయన ఆపజాలరు, ప్రశ్నింపజాలరు. నాకు వివేకము కలిగిన తరువాత నా రాజ్యము, వైభవము, గౌరవము నాకు మరలా దక్కెను. నా మంత్రులు, ప్రముఖులైన నా ప్రజలు నన్ను ఆహ్వానించిరి. నా రాజ్యము నాకు లభించెను. నేను పూర్వము కంటే అధిక వైభవమును బడసితిని. ఇప్పుడు నెబుకద్నెజరునైన నేను పరలోక రాజును స్తుతించి కీర్తించి కొనియాడుచున్నాను. ఆయన కార్యములెల్లా యుక్తమైనవి, న్యాయమైనవి. ఆయన గర్వాత్ముల గర్వముననుచును. 5వ అధ్యాయము. బెల్షస్సరు విందు. బెల్షస్సరు రాజు గొప్ప విందు చేయించి 1000 మంది ప్రముఖులను ఆహ్వానించెను. వారితో పాటు తాను కూడా ద్రాక్షారసమును సేవించెను. వారు మధువును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను కొనిరండని ఆజ్ఞాపించెను. తాము, తన ప్రముఖులు, తన భార్యలు, ఉంపుడు కత్తెలు ఆ పాత్రల నుండి రసము త్రాగవలెనని అతని కోరిక. వారు ఆ పాత్రల నుండి ద్రాక్షారసమును త్రాగి వెండి, బంగారము, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన తమ దైవములను స్తుతించిరి. వెంటనే ఒక హస్తము కనిపించెను. అది సున్నము కుట్టియున్న ప్రాసాదము గోడ మీద దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో వ్రాయబడగెను. అటు వ్రాయుచున్న హస్తమును రాజు చూచెను. ఆ దృశ్యమును గాంచి అతడు తెల్లబోయెను. భయము వలన అతని నడుమునందరి కీళ్లన్నీ పట్టుతప్పెను. మోకాళ్ళు గడగడ వణికెను. అతడు శాకునికులను, జ్యోతిష్కులను, సోదెగాండ్రను, కల్దీయులను పిలువుడని కేకలు పెట్టెను. ఆ బబులోనియా జ్ఞానులు రాగానే అతడు వారితో, మీలో ఎవడైనా ఈ వ్రాతను చదివి దాని భావమును వివరింపగలడేని? అతడు ఊదా వస్త్రములు వన్నె కాల్చి కంఠాభరణములు ధరించి ఈ రాజ్యమున 3వ అధికారి అగును అని చెప్పెను. ఆ రాజు జ్ఞానులందరూ ముందుకు వచ్చిరి. కాని వారిలో ఒక్కరికిని ఆ వ్రాత చదివి దాని భావమును వివరించు సామర్థ్యము లేదయ్యెను. బెల్షస్సరు మిక్కిలి భయపడి మరింత తెల్లబోయెను. అతడు ఆహ్వానించిన ప్రముఖులను కలవరము చెందిరి. రాజు అతని ప్రముఖులు చేయు శబ్దము విని రాణి విందు గదిలోనికి వచ్చి, ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక, తమరింతగా భయపడి వెలవెలబోనక్కరలేదు. మీ రాజ్యమున ఒక నరుడున్నాడు. పవిత్రుడైన దేవుని ఆత్మ అతనిలో వసించుచున్నది. మీ తండ్రి రాజుగా ఉన్నప్పుడు అతడు దేవతలకు సమానమైన తెలివితేటలను, జ్ఞానమును, వివేకమును ప్రదర్శించెను. మీ తండ్రి అయిన నెబుకద్నెజరు అతనిని శాకునికులకు, జ్యోతిష్కులకు, సోదెగాండ్రకు, కల్దీయులకు నాయకుని చేసెను. అతనికి గొప్ప ప్రజ్ఞ కలదు. స్వప్నార్థమును, కఠిన ప్రశ్నల భావమును, నిగూఢ రహస్యములను తెలియజేయు జ్ఞానము, నేర్పు కలదు. అతని పేరు దానియేలు.
రాజు అతనికి బెల్తెషాజర్ అని పేరు పెట్టెను. ఇప్పుడు అతనిని పిలిపింపుడు, ఈ వ్రాత భావమును మీకు తెలియచేయును అని చెప్పెను. దానియేలు వ్రాత భావమును ఎరిగించుట. వెంటనే దానియేలును రాజు సమక్షమునకు కొని వచ్చిరి. రాజు అతనితో, మా తండ్రి యూదా నుండి కొని వచ్చిన దానియేలను ప్రవాసివి నీవేనా? పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో వసించుచున్నదని, నీకు తెలివితేటలు, జ్ఞానము, వివేకము కలవని వింటిని. నేనీ వ్రాతను చదివి దాని భావము ఎరిగించుటకు జ్ఞానులను, జ్యోతిష్కులను పిలిపించితిని కాని వారికి దాని అర్థము తెలియలేదు. నీవు గూఢార్థములను, రహస్యములను వివరింపగలవని వింటిని. నీవా వ్రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవేని? ఊదావన్నె బట్టలు తాల్చి కంఠాభరణమును ధరించి రాజ్యమున 3వ అధికారి వగుదువని పలికెను. దానియేలు రాజుతో ఇట్లనెను, మీ బహుమతులను నీరే ఉంచుకునుడు, లేదా వానిని మరి ఒకరికి ఇండు. నేను ఈ వ్రాతను చదివి దాని భావమును ప్రభువుల వారికి విన్నవింతును. సర్వోన్నతుడైన దేవుడు మీ తండ్రి అయిన నెబుకద్నెజరుకు రాజ్యమును, కీర్తి, వైభవములను ప్రసాదించెను. దేవుడు అతనిని మహాప్రభువును చేయగా సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన జనులెల్లరూ అతనిని చూచి గడగడలాడిరి. అతడు తాను చంపగోరిన వారిని చంపెను, బ్రతికియుండవలెనని నిశ్చయించిన వారిని బ్రతికియుండనిచ్చెను. తాను పైకి తీసుకుని రాగోరిన వారిని తీసుకొని వచ్చెను, అణచివేయగోరిన వారిని అణచివేసెను. కాని అతడు గర్విష్ఠియు, మొండివాడును, క్రూరుడు అయ్యెను. కనుక దేవుడు అతడిని సింహాసనం నుండి తొలగించి అతని కీర్తిని రూపుమాపెను. కనుక అతనిని నరలోకము నుండి తరిమివేసిరి. అతని మనస్సు మృగముల మనస్సు వంటిదయ్యెను. అతడు అడవి గాడిదల నడుమ వసించెను, ఎద్దువలే గడ్డి తినెను. అతని దేహము బయట మంచులో తడిసెను. కట్టకడనతడు సర్వోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిటినీ తన స్వాధీనమున ఉంచుకొనునని, వానిని తనకిష్టము వచ్చిన వారికి ఇచ్చునని గ్రహించెను. ఆ రాజు తనయులైన మీరీ సంగతులన్నీ తెలిసియుండి వినయమును అలవర్చుకోరైతిరి. మీరు స్వర్గాధిపతి అయిన దేవుని ధిక్కరించి దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రలను తెప్పించితిరి. మీరు, మీ ప్రముఖులు, మీ భార్యలు ఉంపుడు గత్తెల పాత్రల నుండి ద్రాక్షారసమును త్రాగితిరి. బంగారము, వెండి, పంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన తమ దైవములను స్తుతించితిరి. ఆ దైవములకు చూపు, వినికిడి, ఎరుకలేవు. కాని మీ ప్రాణములను, మీ కార్యములన్నిటినీ తన గుప్పిట ఉంచుకుని దేవుని మాత్రము మీరు గౌరవింపరైతిరి. కనుకనే దేవుడి ఈ హస్తమును పంపి ఈ మాటలను వ్రాయించెను. ఈ వ్రాత ఇది: మెనే, మెనే, తెకెల్, ఊఫార్సిన్. సంఖ్య, సంఖ్య, తూకము, విభజనము. దీని భావమిది: మెనే సంఖ్య అనగా దేవుడు మీ పరిపాలనా దినములను లెక్కపెట్టి వానిని తుదముట్టించెను. తెకెల్ తూకము అనగా అతడు మిమ్ము త్రాసులో పెట్టి తూచగా మీరు చాలా తేలికగా ఉంటిరి. పార్సీన్ విభజనము అనగా దేవుడు మీ రాజ్యమును విభజించి మాదీయులకు, పారసీకులకు ఇచ్చివేశను. వెంటనే బెల్షస్సరు ఆజ్ఞపై దానియేలుకు ఊదా వస్త్రము తొడిగించి కంఠాభరణము పెట్టి అతనిని రాజ్యమున 3వ అధికారి అని ప్రకటించిరి. ఆ రాత్రియే బబులోనియా రాజైన బెల్షస్సరును వధించిరి. మాదీయుల రాజు దర్యావేషు తన 62వ ఏట రాజ్యమును ఆక్రమించుకొనెను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. నరుడు పథకములను సిద్ధము చేసుకోవచ్చుగాక, ప్రత్యుత్తర మొసుగునది మాత్రము ప్రభువే. మన కార్యములు మనకు మంచివి కానే కనిపింపవచ్చును, కాని ప్రభువు మన ఉద్దేశములను పరిశీలించి చూచును. దేవుని నీ కార్యక్రమములను దీవింపుమని వేడుకొందువేని నీకు తప్పక విజయము కలుగును. ప్రభువు ప్రతి కార్యమును ఏదేని యొక్క ఉద్దేశముతోనే చేసెను. దుష్టుని శిక్షించినప్పుడును అతని ఉద్దేశము వమ్ము కాదు.